హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ డిజైన్ హాఫ్ రౌండ్ సర్కిల్ షేప్లో కుట్టుకున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి. ఇది స్టార్ నెక్ మోడల్లో నేను స్టిచ్ చేసుకున్నానండి. ఈ వీడియోలో మనం దీని స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూడడం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోలో ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇలా కుట్టుకున్నానండి. ఇక్కడ ముందు మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది అక్కడ హాఫ్ రౌండ్స్ వచ్చిందండి. 1 ఇంచ్కి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే చేసుకుని పైపింగ్ థ్రెడ్ని అయితే స్టిక్ చేసుకున్నాను. మధ్యలో గ్రీన్ కలర్ కుందన్ ఒకటి స్టిక్ చేసుకుని చుట్టూ ఈ సారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఇక్కడ ఎల్లో కలర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకున్నాను. ఒక 15 మినిట్స్ అయ్యాక ఇవి ఆరిపోతాయండి. దాని చుట్టూ కూడా నేను ఇక్కడ పూసలు అనేవి కుట్టుకుంటాను. ఆ తర్వాత ఈ లైన్కి ఆల్రెడీ మనం 1 ఇంచ్ గ్యాప్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లో నేను క్రాస్గా ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఇలా అయితే క్రాస్ స్టిచ్ అయితే వేసుకున్నానండి. మీకు వర్క్ అంతా చూపిస్తే బాగా లెంతీ అయిపోతుందని చూపించట్లేదు. ఎవరికైనా ఈ వర్క్ ఎలా చేయాలో మీకు చెప్పమంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ కాకుండా కొంచెం నేను కర్వ్గా షేప్ తిప్పుకున్నానండి. ఇలా 2 కర్వ్స్ వచ్చినట్టు వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ కొంచెం నీట్గా ఉంటుందని, కొంచెం డిజైన్ వెరైటీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా లోపలికి 1 ఇంచ్ తీసుకుని ఇలా హాఫ్ రౌండ్ సర్కిల్స్లో తీసుకుంటే డిజైన్ అనేది బాగా వస్తుంది. ఒక 15 మినిట్స్ అయిపోయాక ఇవి ఆరిపోతాయి కదా ఫ్రెండ్స్. వీటి చుట్టూ నేను వైట్ కలర్ ముత్యాలని చిన్న ముత్యాలని ఇలా రౌండ్గా కుట్టేసుకున్నాను. ఇప్పుడు కూడా సేమ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకుంటానండి. ఇలా ముత్యాలన్నీ ఈ 5 కుందన్స్కి రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేయాలి.
ఇలా ఈ మిడిల్లో కూడా ముత్యాలతో ఈ గ్రీన్ కలర్ కుందన్కి చుట్టూరా కూడా నేను ముత్యాలు అనేది లైన్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కరువును అయితే తిప్పుకున్నానండి. ఆ తర్వాత శారీలో గ్రీన్ కలర్ ఉన్నది, సో నేను గ్రీన్ కలర్ చెంకిని దీని మీద అయితే స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఈ రెండు చుట్టూ జరీ థ్రెడ్తో మొత్తం టోటల్గా అవుట్లైన్ అనేది ఇచ్చుకున్నానండి. ఎప్పుడైనా మగ్గం వర్క్కి అవుట్లైన్ ఇచ్చుకుంటేనే డిజైన్ అందం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ శారీలో కూడా గ్రీన్ కలర్ ఉంది కదండి, సేమ్ గ్రీన్ కలర్ కుందన్స్ని కూడా నేను ఈ ఎక్కడైతే లైన్ గీసానో ఆ లైన్ మధ్య ప్లేసెస్లో గ్రీన్ కలర్ కుందన్స్ని అయితే కూడా నేను డ్రాప్ షేప్ కుందన్స్ని ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. ఇలా కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ కుందన్స్ చుట్టూ కూడా నేను గోల్డ్ కలర్ చిన్న పూసలతో స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ గ్రీన్కి ఎల్లోకి బార్డర్ లైన్ గీసాం కదా, దాని చుట్టూ కూడా నేను గోల్డ్ చైన్ గోల్డ్ జరీ లైన్ని అయితే వేసేసుకున్నాను. గోల్డ్ కలర్ మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. గోల్డెన్ జరీ అంతా కూడా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలి. మొత్తం ఈ కిందన చెమ్కీలకు కూడా వేసేసుకోవాలి.
సేమ్ ఇదే విధంగా నేను బ్యాక్ నెక్ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ జరీ లైన్ అయితే వేసేసుకున్నాను 2 సైడ్స్. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ప్రతి 2 ఇంచెస్ గ్యాప్తోని ఒక్కొక్క గ్రీన్ కుందన్ అయితే నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నానండి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ సేమ్ ఇలాగే ఫ్రంట్ లైన్ లాగే నేను ఇక్కడ ఎల్లో కలర్ కుందన్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. అలాగే చెమ్కీలు కూడా అంటించేసుకున్నానండి. గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా అంటించేసుకున్నాను. ఈ మిడిల్ పార్ట్లోకి వచ్చేసి నేను ఒక గ్రీన్ చెమ్కీ వేసి చుట్టూ ఒక ముత్యాల చైను, ఒక గోల్డ్ బాల్ చైన్ రౌండ్గా వేసుకున్నానండి. దీని చుట్టూ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఈ గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, వాటిని నేను స్టిచ్ చేసుకుంటూ వచ్చేసానండి. ఫ్యాబ్రిక్ గ్లూ ఇలా పేస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా ఇక్కడ స్టిచ్ చేసుకున్న ఆరిపోయిన తర్వాత వీటి చుట్టూ కూడా నేను చిన్న ముత్యాలతో స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వీటి చుట్టూ ఒక రౌండ్ చైన్, బాల్ చైన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్కి ఎంత వచ్చిందో అంతా చూసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి కిందకి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టుకుని చమ్కీలు అయితే నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. ఇంకా మిడిల్ పార్ట్లో కొంచెం ఖాళీ ఉన్నట్టున్నది. నేను ఇక్కడ స్టోన్ బేస్ని కూడా ఒక 3 గోల్డ్ చైన్తో స్టోన్ బేస్ని కూడా స్టిచ్ చేసుకున్నానండి. ఇదేంటంటే నేను మగ్గంతో కుట్టలేదండి, సూది దారం పెట్టి కుట్టేసుకున్నాను. మొత్తం చెమ్కీలన్నీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వాటి చుట్టూ కూడా నేను జరీతో 2 సైడ్స్ కూడా నేను లైన్స్ అనేవి గొలుసు కుట్టు వేసేసుకున్నానండి. ఎప్పుడైనా కూడా గొలుసు కుట్టు వేసుకుంటేనే మనకి అందం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 గోల్డ్ బాల్స్ తీసుకుని ఒక జర్కన్ బేస్ తీసుకుని ఇలా చుట్టూ ఎక్కడైతే ఈ గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయో ఆ గ్యాప్స్లో ఫిల్ చేసుకుని దానికి ఒక జర్కన్ బేస్ గ్రీన్ కలర్ది అయితే జర్కన్ బేస్ అందించేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడతో బ్యాక్ నెక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.